నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. తెలంగాణ నగరంలోని నిజామాబాద్లో ట్రాఫిక్ సమస్య మరీ రద్దీ ఎక్కువైంది. దాన్ని నివారించడం కోసం బైపాస్ విస్తరణ చేపట్టారు. దీంతో ఈ ట్రాఫిక్ రద్దీకి చెక్ పడనుంది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. తెలంగాణలో నిజామాబాద్ నగరం బాగా విస్తరించింది. 42.9 చదరపు కిలోమీటర్ల పరిధిలో 4.4 లక్షల జనాభా ఈ నిజామాబాదు పట్టణం పరిధిలో ఉన్నారు. వాహన రాకపోకలకు నిత్యం రద్దీగా మారిపోయింది. ఒకప్పుడు నిర్మించినటువంటి రోడ్లు ఇరుకుగా మారినటువంటి పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రం నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు బస్సులు రాకపోకలు సాగించడమే గగనంగా మారింది. పక్కనే ఉన్నటువంటి బాసరా పుణ్యక్షేత్రానికి, నాందేడ్ జిల్లాలో పలు ప్రాంతాలకు, అట్లానే బోధన్ పరిసర మండలాలకు వెళ్ళేటువంటి వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇవన్నీ కూడా జిల్లా కేంద్రంలోకి రాకుండా రద్దీని నివారించేందుకు ముందు చూపుతో ఏర్పాటు చేసిందే ఈ యొక్క కంఠేశ్వర బైపాస్. దీనిని మరోమారు విస్తరించి వినియోగాన్ని పెంచడంతో పాటు నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి పడకుండా చేపట్టేటువంటి చర్యలపై అధికారులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే బైపాస్ను 6 లైన్లుగా మార్చేటువంటి ఆలోచనలో చేస్తున్నారు. జిల్లాలోని ఇతర ప్రాంతాలకు నగరం మీదుగా ప్రయాణిస్తే ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నటువంటి విషయం 2 దశాబ్దాల కిందటే గుర్తించారు. అప్పట్లోనే అన్ని జిల్లా కేంద్రాలకు బైపాసులు నిర్మించాలన్నటువంటి ఆలోచన చేశారు. ఈ క్రమంలోనే నిజామాబాద్ నగరానికి బైపాస్కు అడుగులు పడ్డాయి. 15 ఏళ్ల కిందట ప్రారంభమైనటువంటి కార్యాచరణ కొన్నేళ్ల పాటు సాగింది. ఎట్టకేలకు 150 మీటర్ల మేర భూసేకరణ జరిగింది. అయితే ప్రారంభంలో ఈ మార్గాన్ని 2 లైన్లుగా అభివృద్ధి చేశారు. 5 ఏళ్ల తర్వాత 4 లైన్లుగా మార్చేందుకు ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలోనే 2022లో 13.50 కోట్లతో పనులు చేపట్టి పూర్తి చేయడం అయితే జరిగింది. మధ్యలో డివైడర్తో పాటు అక్కడక్కడ సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఈ మాధవ్ నగర్ నుంచి కంఠేశ్వర్ మీదుగా అర్సపల్లి వరకు సుమారు 12 కిలోమీటర్ల మేర బైపాస్ విస్తరించి ఉంది. ప్రస్తుతం ఇది 4 లైన్లుగా ఉంది. దీనిని 6 లైన్లుగా విస్తరించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. 2 లైన్లుగా ఉన్నప్పుడు 12 మీటర్లు, 4 లైన్లతో 24 మీటర్లు. ఇప్పుడు మరో 12 మీటర్ల మేర ఈ రోడ్డు విస్తరణ జరిపేటువంటి అవకాశం ఉంది. ఇందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసి పంపారు. ఈ మార్గంలో మొదట్లో నిర్మించినటువంటి కల్వర్టులను విస్తరించాల్సి ఉండడంతో అంచనా వ్యయం 30 కోట్లకు పైగా ఉండొచ్చనే చెప్తున్నారు. ఇదివరకే 150 మీటర్ల మేర భూసేకరణ జరిపి ఉండడంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రాజెక్టు ఆమోదం పొందిందని చెప్తున్నారు. ఇక అర్సపల్లి ఆర్ఓబిని విషయానికి చూస్తే, ఈ హైదరాబాద్ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలు మాధవ్ నగర్ రైల్వే వంతెనకు అవతల ఈ బైపాస్ నుంచి ప్రయాణించేలా చూడాలి. అక్కడి నుంచి కంఠేశ్వర్ కూడలి మీదుగా కొత్త కలెక్టరేట్ను దాటుకొని అర్సపల్లి వద్ద నిర్మించినటువంటి ఆర్ఓబి మీదుగా బోధన్ రోడ్లోకి చేరాలి. అయితే మాధవ్ నగర్ రైల్వే వంతెన పూర్తయితే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలు నగరం మీదుగా రాకపోకలు నేరుగా సాగించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దీంతో ట్రాఫిక్ చిక్కులుంటాయి. కానీ బైపాస్ 6 లైన్లుగా విస్తరిస్తే మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. దీంతో నగరంలోని ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాహనాలు రాకుండా ఉంటాయనేది అధికారుల ఆలోచన. ఈ క్రమంలోనే రానున్నటువంటి రోజుల్లో కంఠేశ్వర్ బైపాస్ను 6 లైన్లుగా మార్చాలనేది ఈ యొక్క ప్రభుత్వ ఆలోచన. ఏది ఏమైనా నిజామాబాదులో పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ సమస్యను అదుపు చేసేందుకు ఈ కంఠేశ్వర బైపాస్ను 4 లైన్ల రోడ్డు నుంచి బైపాస్ నుంచి 6 లైన్ల బైపాస్గా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.